జిల్లాలోని ధర్నా చౌక్లో రైతు సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వాపోయారు. 1,00,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామన్న రేవంత్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని విమర్శించారు ఎమ్మెల్యే ధన్పాల్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు గోసపడుతున్న తరుణంలో రాష్ట్ర కిసాన్ మోర్చా ఆదేశానుసారము ప్రతి ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో రైతు సత్యాగ్రహ దీక్ష ఎలక్షన్ కన్నా ముందు అంటే గత 16 నెలల ముందు రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కానీ 6 గ్యారెంటీలు, కర్ణాటకలో 5 గ్యారెంటీలు, ఇక్కడ 6 గ్యారెంటీలు. మన మేనిఫెస్టోలో గ్యారెంటీలు అంటే మనకు తెలుసుగా, ఏ ఒక్కటి కూడా ఇప్పటిదాకా గ్యారెంటీ అమలు పరచలేదు. గ్యారెంటీల విషయం మళ్ళీ మాట్లాడుకుందాం. కేవలము మహిళా సోదరి మనులకు ఫ్రీ బస్ తప్ప ఏ ఒక్కటి సంపూర్ణంగా కూడా ఒక స్కీము 16 నెలలు అయింది, ఏది కూడా ఇంప్లిమెంట్ కాలేదు. ఇక డిక్లరేషన్ల విషయంలో రైతు డిక్లరేషన్ వరంగల్లో భద్రకాళి అమ్మవారి సాక్షిగా రైతు డిక్లరేషన్ డిక్లేర్ చేసింది. ఎక్కడికి వెళ్ళినా యూత్ డిక్లరేషన్ హైదరాబాద్లో భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా, బీసీ డిక్లరేషన్ కామారెడ్డి, ఎక్కడికి వెళ్ళినా కానీ అమ్మవారి సాక్షిగానే పొట్టు పెట్టుకొని యూత్ డిక్లరేషన్ చేసిండు. ఎందుకంటే ఏ అల్లా మీదనో ఏస్తుప్రీస్తు మీదనో కొట్టేసే దమ్ము ధైర్యం లేనోడు. ఈ కాంగ్రెస్ నాయకులకు వాళ్లకు వత్తాసు పలుకుడే తప్ప వాళ్ళ గురించి ఒక నోరెత్తి మాట్లాడే కూడా దమ్ము ధైర్యం లేదు. అసెంబ్లీలో రోజు చూస్తా ఉన్నా, ఓవైసీ మాట్లాడుతుంటే సపోర్ట్ చేయరు. అదే భారతీయ జనతా పార్టీ నాయకులకు